యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నిత్యము నిన్ను నడిపించు దేవునికి నిన్ను నీవు అప్పగించుకొని ఆయన చేతులకు నీవు సమర్పించుకోగలిగితే, ఆయన నడిపింపుకు నిన్ను నీవు ఒప్పుకోగలిగితే, ఆయన నిన్ను తృప్తిపరచి తృప్తికరమైన మార్గాలలో నిన్ను నడిపించి, ఒకవేళ క్షామము దరిద్రత నీ యొద్దకు వచ్చినా కూడా నీ ఎముకలను ఆయన బలపరిచి నిన్ను శక్తిగాను బలముగాను ధైర్యముగాను స్థిరముగాను నిలిపి ఆయన కొరకు నిన్ను సాక్షిగా బ్రతికించగలడు. కనుక నిత్యము నడిపించగలిగిన దేవునికి నిన్ను నీవు అప్పగించుకుందువుగాక. ఆమేన్. పరిశుద్ధుడువైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎన్నడూ విడువక ఎడబాయక నిత్యము మమ్మలను చేయి పట్టి నడిపించుచున్నవాడా, మీకు స్తోత్రమయ్యా. కనుపాపవలే మమ్మలను కాపాడుతున్నారు. మనుషులు మరచిన విడచిన విడువని దేవునిగా మరువని దేవునిగా క్షామకాలములో కూడా నాన్న మమ్మలను బలహీనము కానీయక మా ఎముకలను బలపరచుచు తృప్తిపరిచి నడిపించుచున్నారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ విషయంలో మేము బలహీనులము కాక ధైర్యముతోనూ ఉత్సాహముతోనూ మీ మార్గములను వెంబడిస్తూ నా తండ్రి మీ ఆజ్ఞల మార్గములో నడిపింపచేస్తున్నందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎదురవుతున్న ప్రతి పోరాటమును శత్రు సమూహమును యేసు నామములో సమూలముగా అణిచివేయబడునుగాక. నీ పిల్లలకు విరోధముగా లేచినది ఏది వర్ధిల్లకుండునుగాక. దైవమా, మీకు స్తోత్రాలయ్యా. అన్ని సమయాలలో అన్ని పరిస్థితులలో చాలిన దేవునిగా మీరు మాకున్నారయ్యా. అందుకు మరొక్కసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నీ బిడ్డలు ఉన్న పరిస్థితులు ఎరిగిన దేవుడవయ్యా. వారు ఏ స్థితిలో ఉండి ప్రార్థనలో పాల్గొంటున్నప్పటికీ ఇప్పుడే మీ దయగలిగిన హస్తములలో భద్రపరిచి నడిపించుమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శరీర బలహీనతలు మానసిక రుగ్మతల నుండి విడిపించండి. ఆధ్యాత్మిక బలహీనతల నుండి విడిపించండి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి మీరు విడిపించండి. కుటుంబాలలో అశాంతి అసమాధానాన్ని తొలగించండి ప్రభువా. ప్రతి విషయంలో కూడా మీరు నడిపించండి. నిత్యము నడిపించగలిగిన దైవమా, మీకు స్తోత్రాలయ్యా. మీ కొందనాలు చెల్లిస్తున్నాము. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరిచి కృపచూపి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృప మీకు తోడయుండునుగాక. క్షామకాలమున కూడా ఆయన మిమ్మల్ని తృప్తిపరచి బలపరచి నిలుపునుగాక. ఆమేన్. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా మార్చబడండి.